పాట సంఖ్య 215, మొదటి చరణం చివరి చరణం పాడుతున్నాము. కొత్త పాఠ పుస్తకంలో 215 అండి, పాత పాఠ పుస్తకంలో 186. మొదటి చరణం చివరి చరణం 215, 186. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన యేసే మన చిరకయ్యండి మహాబలశూరుడు. యేసే మన చిరకయ్యండి మహాబలశూరుడు. సర్వము నీకెను తన హస్తముతో సర్వము నీకెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వము నీకెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకై. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకై. కనుక మనము నడుచుకొనెదము కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గము కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురుకు రాసిన మొదటి పత్రిక దయచేసి మీ భాగం తీయండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నంబర్ 216 అండి. 216 పేజ్ నంబర్, 4వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం తల్లి, అందరం కలిసి చదువుకుందాం.
మొదటి పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు తలలు వంచండి. దయగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. యేసు ప్రభువా, ఇంతవరకు తండ్రి మా ఆరాధనలు, మా స్తుతులు మీరు అంగీకరించినందుకే స్తోత్రాలు. దయగల ప్రభువా, మమ్మల్ని అందరినీ తండ్రి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా చేసిన విధానానికై స్తోత్రాలు. దయగల తండ్రి, మీరు మా ముందుంచిన బల్లకై వందనాలు. మీ రక్త మాంసములలో ప్రభు పరిశుద్ధంగా, పవిత్రంగా చేయవేయటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యాన్ని ప్రభువా మా దృష్టికి తెచ్చినందుకై వందనాలు. చెప్పబోచుండగా కనికరించండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కార్యం జరిగించమని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్ళందరినీ బట్టి స్తుతిస్తున్నాం. నమ్మని వారికి కూడా ప్రభా రక్షణ మారుమనసు తెచ్చిమని, మీరే నిజమైన దేవుడు, రక్షకుడని హృదయపూర్వకంగా అంగీకరించడానికి కావలసిన కృప దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ నన్ను శిరోసాట్న మరుగుపరిచి మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. వారు ఎవరైతే తీసుకొచ్చారో వారికి మరొకసారి వందనాలు. నిజంగా ఒక్క పాపి రక్షింపబడుట దేవుడు ఎంతో సంతోషిస్తారనమాట. మరి దానియేలు 12:3 చెప్పిన ప్రకారము బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రములను పోలిన వారే ఎవరు అనేకులను త్రిప్పుతారో అనేకులను బదులు మనము ఒక్కరిని అని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ 15 మంది ఉన్నాం కదా, 15 మందిని తీసుకొచ్చామనుకో ఎంతమంది అవుతారు? 30 మంది. ఆ 30 మంది మళ్ళా ఒక్కొక్కరిని తీసుకొస్తే 60కి 120 కదా. కాబట్టి మంచి ఆలోచన. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే నీవు నేను రక్షింపబడుటే కాకుండా మనం ఇతరులను కూడా ప్రభు సన్నిధికి తీసుకురావాలి, వాస్తవాలు చెప్పాలి. మరి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన ప్రకారం అన్నిటి అంతము సమీపంగా ఉంది. మీరు నేను ఊహించుండం ఇలాగ యుద్ధాలు జరుగుతాయి, కరోనాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా వాస్తవము. బైబిల్ గ్రంథాన్ని నేను ఆధారం చేసుకొని మరి లోకము ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. అయితే నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వారికి ఏ శిక్షా విధి లేదండి. ప్రభు నామమున చెప్తున్నాను. రేపు మనం ప్రభు మహిమలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ నిలబడతాం? మనం దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలబడతాం. నమ్మిన వారు మాత్రము, నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వారు హ్యాపీగా ఉంటారు కదా. ఉంటారు? దిగులు ఉంటుందా? వాళ్ళకి దిగులే ఉండదు. ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలో మాట ఉంది, ఎవరి పేరేను జీవ గ్రంథము కదా. మేరీ, మా స్వర్ణక్క, శైలజ అందరి పేరు. అక్క నా పేరు రాలేదక్క అంటే నువ్వు ప్రభుని నమ్ముకుంటేగా, అక్క చెప్పినప్పుడు నువ్వు వింటే కదా. కాబట్టి నమ్మాలి, విశ్వసించాలి. మరి బక్షింగ్ గారు కూడా చాలా ప్రయాసపడ్డారు. ఆయనను తల్లిదండ్రులు ద్వేషించారు. హరీష్లో బక్షింగ్ ఏ పైసలు అయితే అంటే ₹1 కూడా నీ ఆస్తి కానీ ఏమి ఇవ్వము, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదంటే అచ్చా పితాజీ, జీ పితాజీ అన్నాడు. వాళ్ళు వ్యతిరేకించలేదు. నువ్వు ఎలా ఇవ్వవో మనమైతే ఏం చేస్తాము, నువ్వు ఎందుకు ఇవ్వు, నాకు వచ్చే వాట నాకు రావాల్సిందే కదా అంటవా లేదా. ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు చెప్పి వాళ్ళకు శుభం కలుగునా అని చెప్పాడు. పిల్లల ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆయన పుస్తకాలు ఉన్నాయి, చదవండి. ఆయన ఏం రాయొద్దన్నాడు. ఎందుకంటే ప్రభువుకు మాత్రమే మహిమ రావాలి, కానీ నా గురించి ఏమి రాయొద్దన్నారు. కానీ కొంతమంది భక్తులు నోడుకుంటారా, కొంతమంది అక్కలు చూశారు కదా ఆయన. మరి ఈ మధ్య అంటే ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో కొంతకాలం తర్వాత వాళ్ళ అమ్మకు అనారోగ్యం వచ్చింది. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ ఆమె బాగు కాలేదు. లాస్ట్ డాక్టర్లు కూడా చేతులు ఇచ్చేసి, అరే हमने कुछ नहीं करेगा भाई, आपका माजी లాస్ట్ ఛాన్సే, ఆ గర్లో ఇచ్చావు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, మేము ఏం చేయలేము. డాక్టర్లు కూడా ఏమంటారు, అమ్మ మేము చేసేది మేము చేస్తాం, అయ్యా మేము చేసేది చేస్తాము, ఆ తర్వాత దేవుడి దయ అంటారు కదా. వాళ్ళు కూడా చేతులు అటు ఇటు ఏమేమో చెప్తా ఉంటారు. అయితే డాక్టర్ అలాగే చెప్పారు. వాళ్ళు తన తండ్రి
ఇప్పుడు భార్యకి ఏదైనా అయితే భర్త ఊరుకుంటాడా, భర్తకి ఏదైనా అయితే భార్య ఊరుకుంటారమ్మా కదా. ఎందుకు? దేవుడు జతపరిచాడు వాళ్ళ అలాగా ప్రేమానురాగాలతో. అయితే ఆ తల్లిని ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె గుర్తొచ్చింది, ఏమండి ఏక్ బార్ బచ్చకు బులావ్, బక్షికు బులావ్, ఒకసారి బక్షిని పిలవయ్యా. ఆయన కూడా ఏమనుకున్నట్టే, పిలవకూడదు కదా, ఎందుకు కోపం యేసుప్రభువుని నమ్ముకున్నాడు. నైజీ ఓ ఏక్ బార్ ప్రార్థన కరేగా, ఒక్కసారి ఆయన ప్రార్థన చేస్తాడు, ఒకసారి పిలవండి అంటే అప్పుడు ఫోన్ కాల్ ఏమంటే టెలిగ్రామ్ కొట్టిండొచ్చు, ఎట్లా కొట్టి మొత్తం పోయినా. ఎందుకంటే ఆయన పుస్తకం నేను చదివా, అది నేను చెప్తున్నాను. ఎంత మంచి మనసు చూడండి బక్షి గారు. ఒకవేళ మనలాంటి వారు ఇలాగ ఏదన్నైతే, అయ్యా నన్ను కాదని నా తల్లిదండ్రులు వెళ్ళారు, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్నా అని చెప్పారు బక్షి. మీ అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది నాన్న, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఇక బ్రతకదని. అమ్మ లేకుంటే నేను ఉండడం కష్టం నాన్న, నువ్వు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసుకోనేసరికి ఎక్కడి లేని సంతోషం కదా. ఏ సంతోషం, ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మో నా తల్లి అనారోగ్యంగా ఉందా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఆ ట్రైన్ ఈ ట్రైన్ పట్టుకుంటూ వచ్చి తన తల్లి కొరకు మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాడు. పిల్లల వాస్తవం చెప్తున్నాను, బక్షి గారు స్వస్థత వరం కలిగిన దేవుడు, స్వస్థత వరం కలిగిన గొప్ప విశ్వాసి. మరి దేవుని బిడ్డ మోకరించి ప్రార్థన చేయగానే వారి తల్లి యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థత కలుగును కాకనేసరికి ఆమె లేచి కూర్చున్నదండి మంచం మీద. అక్కడ ఉండే పంజాబ్లో బంధువులు వస్తారు కదా, అరే బక్షింగాయ దేకో అని చెప్పి ఎవరు చాలా రోజులకు వస్తే మనం కూడా ఏమంటాము, అరే ఆ బిడ్డ ఎలా ఉన్నాడో, ఏసై నమ్ముకున్నంట, ప్రపంచంలోనే సువార్త చేస్తున్నట్టు వస్తారు కదా. ఇప్పుడు మనలో కూడా అలాంటి వారు తయారవుతాడు, దేవుడు సహాయం చేస్తాడు కదా. మనం కూడా ఓడుకున్నాం, ఎవరితో కూడా దుర్రుగా ఉండకూడదు. ఒకవేళ మనతో కొట్లాడినామే అయిండవచ్చు, ఎప్పుడన్నా అనారోగ్యం ఉండి ఆమెకి ఏదైనా అవసరం ఉండి, అక్క నా కోసం ప్రార్థన చేయి, అన్న నా కోసం ప్రార్థన ఏం చేయాలి, మనం వారి కోసము ప్రార్థన చేయాలి. మరి యోబు ఏం చేశాడు? ఎప్పుడైతే యోబు సర్వమును కోల్పోయాడో తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే స్నేహితుల కొరకు ప్రార్థన చేయనంత వరకు, ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నవారు చేతులు ఎత్తండి, తీయద్దు కానీ. ఉందా లేదా మాట అక్క? ఎప్పుడైతే ఆ యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడో దేవుడు ఏం చేశాడు? రెండంతల ఆశీర్వాదాలు. నీవు నేను కూడా రెండంతలు ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం ఏం చేయాలి? మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబ సభ్యుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. బక్షి గారు తన తల్లి కోసం ప్రార్థన చేశాడు. ఆమె లేచి నిలబడి నానా అని చెప్పి హత్తుకున్నదండి. వారు కూడా ప్రభువుని నమ్ముకున్నట్లు చూస్తున్నాం పిల్లరా. తర్వాత ఇటీవల మళ్ళీ ఇంకొక పుస్తకం, వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య కూడా తన యొక్క కుమారుడు 21 సంవత్సరం కుమారుడు యాక్సిడెంట్లో, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే బక్షి గారు వచ్చి ప్రార్థన చేశారు. అబ్బాయి చనిపోయాడు, కానీ వారికి రక్షణ ఆ కుటుంబానికి. ఆయన ఒక్కటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పడు, గంటలు చెప్పడు, ఒక్క మాట 2 మాటలు ఆయన ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు నామములో వాళ్ళందరూ రక్షింపబడ్డారు కదా. అలాగా నీవు నేను ప్రయత్నం చేద్దాం, ఎక్కడుండే మనకి సరి చేసుకొని ప్రభులో ఉందాం, అనేకులు రక్షింపబడాలని. ప్రభు అంటాడు, నిజంగా ఒక్క పాపి కూడా నశించుట ఏదంట దేవునికి ఇష్టం లేదండి. మనం అనుకుంటాం నిజంగా వాడు చాలా పాపి, ఆమె చాలా పాపి, ఏమేమో కావాలనుకుంటాము, కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. ప్రభు నమ్ముకున్న నీవు నేను మన ఉద్దేశాలు ఎలా ఉండకూడదు. వారి కొరకు మనం ఏం చేయాలి? కన్నీరు కారుద్దాం. మరి ఇప్పుడు ఆరాధనలో చాలామంది కన్నీరు కార్చాడు కదా. కన్నీరు చాలా విలువైనది. ఏం చేస్తాం కన్నీరు? మనమైతే అలాగే కార్చేస్తాం కదా కన్నీరు. అయితే దేవుడు ఏం చేస్తాడు? అబ్బా ఎంత మంచి మాట, మీరందరూ బైబిల్ పండితులాగా ఉన్నట్టుంది, సంతోషం. బుడ్డిలో దాచి ఉంచుతాం. ఇప్పుడు చాలామంది మొన్న ఈ మధ్య ఒక వచ్చిన, అన్నయ్య నేను ఇంట్లో భద్రత లేదు, బంగారం ఉంది నా దగ్గర, బ్యాంకులో దాచుకుంటారా లేదా? మీ దగ్గర చూస్తే గన్మెన్లు చాలామంది ఉన్నారు, కానీ మీ బ్యాంకులో దాచుకుంటారని చెప్పి కొన్ని లక్షల విలువ గల బంగారం చాలా పెట్టింది లాకర్లో. అయితే ఈ లోకంలో లాకర్లు చిమటపడవచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, కానీ పరలోకంలో దేవుడు మాత్రము నీ బుడ్డిని ఎవరు
దొంగిలించాడు. రేపు ప్రభు మహిమలోకి వెళ్ళిన తర్వాత నాలాంటి వాడికి ఏమో ఇది చిన్న బుడ్డి ఉంటుంది, మీలాంటి వారికి ఇంత డ్రమ్ము లాంటివి ఉంటాయి. ఏంటి? మీరు కాచిన కన్నీరు దాచి అప్పుడు చూస్తావు ప్రభా, దాన్ని బట్టి వరాలు. అమ్మ నువ్వు ఈ స్థానంలో కాదు, వీళ్ళు ఇక్కడ ఉండాలా, కొద్దిగానే కన్నీరు గార్చారు, నువ్వు రాతాలని చెప్పి దేవుడి సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళి. కన్నీరు చాలా విలువైనది పిల్లారా. మామూలుగా ఎవరితోన్నా మనం మాట్లాడుతూ ఉంటాం. కన్నీరు ఎప్పుడైనా కన్నీరు వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎదుటివారు కూడా కరిగిపోతారు. కాబట్టి కన్నీరు దేవునికి చాలా ఇష్టమైంది. ఆ కన్నీరే లాజరును బ్రతికించింది. యేసయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా, చనిపోయి 4 రోజులైందయ్యా అని చెప్పి మార్త మరి ఏం చేశారు? ఏడ్చారు లేదా? వారు బోరు నేడుస్తుంటే, అయ్యా మాకు దిక్కు లేదయ్యా, కూరగాయలు తేవడానికి, పాలు తేవడానికి, బజారుకి వెళ్ళడానికి, ఇంకా ఏదైనా ఆడపిల్లలు కదా, అన్నిటికీ వెళ్ళలేరు కదా బజారుకు కదా, వెళ్ళలేరు. అంటే ఈ కాలంలో అందరూ ఉద్యోగాలు చేస్తూ అలవాటు పడిపోయారు కొంతవరకు. అప్పుడేంటి? బయటికి వెళ్ళేదే లేదు. మా అమ్మని కూడా మా నాయన ఎప్పుడు కూర్చోబెట్టుకొని ఏదైనా నేను కష్టపడతానని చెప్పి చేసేవాడే. అప్పుడు తల్లిదండ్రులు అట్నే ఉన్నారు కదా, భర్త దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండి. అయితే పిల్లరా, ఆ కన్నీరు చూసి, మా తమరేల కన్నీరు చూసి దేవుడు ఏం చేశాడు? దేవుడు కూడా ఏడ్చాడండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మ ఆడవాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదమ్మా, వందనాలు చెప్పాలి. నిజంగా యేసు ప్రభుని ఏడిపించిన వారంటే మీరు మామూలు మనుషులు కాదు కదా తల్లి. అందుకే దేవుడు అంటాడు ఫస్ట్ గ్రంథంలో, మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునండి. స్త్రీలు మాత్రమే కడతారు, జ్ఞానవంతుడు ఇల్లు కట్టునని ఎక్కడ లేదు. మా అన్ని మట్టి బుర్రలే. ఒక్కటి రాలేదా? మేము మట్టి వాళ్ళం ఒక్కటి రాదమ్మా. ఎక్క మట్టి వాళ్ళమమ్మ. మేము ఏ నుంచి తీసాం? మగవాళ్ళు ఏ నుంచి వచ్చారు? మట్టిలో నుంచి చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉంది. అవునన్నా మీరు మట్టి అని చెప్పండి గట్టిగా, నేనేం ఫీల్ కాదు. కానీ మట్టి వాళ్ళ మీరు మాంసంలో నుంచి తీశారు కాబట్టి మీరు జ్ఞానవంతులు కదా. మా భార్యకి కూడా అంటుంటాను, నాకు ఒకసారి మట్టి మిరపలు ఇలాంటి నేను మట్టిలో ఇది మాత్రం నువ్వు బాగా చెప్తావు లేదని అంటారు కదా. మీరు మాంసంలో తీసింది కాబట్టి జ్ఞానవంతురాలు. నేను నిజంగా చెప్తాను, మా అమ్మ, మా భార్య, అంటే మా అక్క చెల్లెలను బట్టి అందరూ వారి ప్రార్థన ద్వారా చాలా జాగ్రత్తగా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేను అనుకుంటాను నిజంగా చాలా జాగ్రత్త వాళ్ళ స్త్రీలు. అందుకే చూసాము, మేము ఎంత ఉన్నాం, మా మెజార్టీ ముగ్గురము, వీడు ఒకడు బుడ్డోడు నిద్రపోయాడు, మేము తక్కువ. మీరు ఎక్కడ పెట్టినా స్త్రీలే. మంచి తల్లి స్త్రీలు ఉండడం వల్ల, అనేకులు స్త్రీలు ఉండడం వల్ల దేశానికి ఆశీర్వాదం అంట. మరి అంతే, మరి యోగ్యురాలు తన పెనిమిటికి చూసి అక్క చెప్తుందమ్మా, యోగ్యురాలు గట్టి చెప్పండి, మీ పార్టీ కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కిరీటం అంటే ఎలాంటిది అమ్మా? ఎవరు కిరీటం పెట్టుకునేది? రాజులు కిరీటం పెట్టుకున్నాడు. రాజు వస్తూ ఉంటే బీడీ సిగరెట్ తాగడమో లాంటి ఎట్లంటే అట్లా కూర్చోవడము అట్లా చేస్తారా? రాజు వస్తా ఉంటే, రాజు వస్తున్నమ్మా లే అని చెప్పి లేచి, అయ్యా అన్నారయ్యా, నమస్కారం అయ్యా, ప్రైజ్ అంటావా లేదా? అయితే కిరీటం పెట్టుకున్న భర్తలకు, మాలాంటి వారికి ఎలాంటిదంట? స్త్రీ ఘనత వహించిందండి. ఆ కిరీటం లాంటిది అనమాట. పోదా లెఫ్ట్ రైట్, రే అలానా మీరెక్క వాళ్ళ భర్త అయ్యా, అమ్మో ఆయన భార్య చాలా భక్తి గల అనుకుంటారు లేదా? నిజంగా చెప్తుంది. చిన్న బిడ్డలు కూడా ఉన్నారు కదా, మీరందరి కిరీటం లాగా ఉండాలి భర్తలకు. అందుకే మరి బుద్ధి సుబుద్ధి అంటే యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము. మరి ఈ భార్య, యోగ్యురాలైన భార్య, సుబుద్ధి గల భార్య దొరకటం కూడా అరుదు. అంటే ముత్యం కంటే శ్రేష్టమైనది కూడా సామెతల గ్రంథంలో ఉంది. సరే, గుణవతి అయిన భార్య, కరెక్ట్ కదా తల్లి. అలా చూస్తున్నాం. దయచేసి రండి, ఈరోజు పాఠం మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 పేతురు 4:7 వాక్య ధ్యానం నేర్చుకు వద్దాం. కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందామండి. ఎండలు కొద్దిగా తీవ్రత ఉన్నాయి కాబట్టి చదరబుజ్జి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ మెలకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మెలకు అనేది కొంతమంది ఈ మెలకువ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఈ అంతం ఏంటంటే, మరి లోకం మీదకి అంతము రాబోచున్నది అని చెప్పి నోవాహు దినములలో మరి అక్కడ పాపం ఎక్కువైపోయింది. మరి దైవ సేవకులు చెప్తా ఉన్నా కానీ వారు పాపములు విడవకుండా మరి చేస్తూ ఉన్నారు. చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? నోవాహు అచ్చా సాబ్ ప్రభు బోలో అని చెప్పాడు కదా. ఎప్పుడైతే యేసు ప్రభువును
యేసు ప్రభు నోవాహుతో మాట్లాడి ఒక పడవ చేసుకోమన్నాడో వాళ్ళందరూ ఎగతాళి చేసి ఉంటారు. ఊరు వాళ్ళంతా రే పోయిరా ఈ శ్రీనేంద్ర పడవ చేసుకుంటున్నాడు, అంతం వస్తుందంట అని చెప్పారు. అంతం వస్తుందిరా బాబు, మీరు కూడా సిద్ధపడండి రా, యేసు ప్రభు నమ్ముకోండి అన్నా కానీ లోకంలో ఏం చేస్తుంటారు, ఎగతాళి చేస్తారు కదా ఎక్కువగా. అయ్యా వీళ్ళు ఈమె భక్తురాలు అంటాయా, ప్రభు సకలం పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాయని చెప్పి మనల్ని కూడా చాలామంది అంటూ ఉంటారు కదా. వీళ్ళ ఉద్యోగం చేసుకుంటే ఇట్లా వస్తుంది నన్ను కూడా అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే మనం వారందరి గురించి మనము ఆలోచన చేయకూడదు. మన రక్షణ, మన నీతి, మన కుటుంబం గురించి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడి అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మెలకువగా ఉండాలి. మా చిన్నతనానంతా మా నాన్న వాళ్ళు అడవి ప్రాంతం పోయారు. అడవి అంటే తెలుసు కదా మీకు, తెలియదు చాలా దూరం మీకు అడవి ప్రాంతం లేవు. మా ప్రాంతంలో నల్లమల్ల అడవులని కొన్ని వేల కిలోమీటర్లు, మా ఊరు కానించి కరెక్ట్ 1.5 కిలోమీటర్ తర్వాత అడవులే. ఆకులు అవి ఒక ఆకు కోసం పోతారు. పోయిన తర్వాత ఎండాకాలము సూర్యుడి యొక్క వెన్నెలని అక్కడ లైట్లే ఉండవు అడవిలో. అందరూ నిలబడి మా నాన్న అప్పటికి యేసయ్యని నమ్ముకున్నాడు, కొంత ప్రార్థన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వెన్నెల తెలుసా, ఎండాకాలం చాలా వెన్నెల చాలా బాగుంటుంది. ఒక పెద్ద వాళ్ళకు కూడా తెలియలేదు, ఇసుకలో పడుకున్నారు అన్నమాట. చల్లగా ఉంటాయి. ఎండాకాలం ఏముండదంటే రాత్రిపూట చల్లగా ఉంటుంది ఇసుకలో. అందరు కలిసి పడుకున్నారు. పడుకున్న తర్వాత మా నాన్న మాత్రము ప్రార్థన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైందంటే అందరు పడుకొని నిద్రపోయారు. మా నాన్న ఏమిటది ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారని చెప్పి. అయితే ఎక్కడో అడవిలో నుంచి చిన్న చిన్న సౌండ్ వస్తా, మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, సౌండ్ వస్తూ ఉంది. సౌండ్ వస్తా ఏంటి ఆ సౌండ్ అని చెప్పి లాస్ట్ తొందరగా ముగించేశాడు ప్రార్థన. ముగించగానే ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, పడుకున్నారు. దాదాపు ఒక 20-30 మంది పడుకున్నారు. ఎవరు ప్రార్థన చేసుకోలేదు, ప్రభువుని నమ్ముకోలేదు. ఒకవేళ మా నాన్నకు చెప్పిండొచ్చే మనకైతే తెలియదు, కానీ ఆయన మెలకువగా ఉన్నాడు. దూరం అడవులలో నుంచి సౌండ్ వస్తూ ఉంది. ఏంటప్ప పురుగు అయితే ఈ సౌండ్ కాదు, సింహాలు కాదు, పాములు పెద్ద పెద్ద కొండ శిలువలు ఉంటాయి కదా, అవి కూడా మందలుగా అట్లా వస్తూ ఉంటాయంట. పాములు కానీ సింహాలు కానీ అక్కడ ఎక్కువగా మందలు ఉంటాయి. గ్రహించాడు. సరే ఏదైతే ఏమని చెప్పి ఆయన మా నాన్న అలా ఆలోచన చేస్తుంటేనే పెద్ద వాగు, ఆ చెట్లు ఈ చెట్లు అక్కడెక్కడో వర్షం పడ్డది. దాదాపు 300-400 కిలోమీటర్లు పడింటేనేమో తెలియదు, చాలా పెద్ద అడవి కదా అది. అన్ని చెట్లన్నీ నెట్టుకుంటూ వస్తూ ఉంది పెద్ద వాగు ఆ కాలువలో నుంచి. అప్పుడు మా నాన్న మెలకువగలిగి వాళ్ళని వాగు వాగు అన్నా కానీ నిద్రపోయేటోళ్ళకి ఏమైనా మెలకు ఉంటుందా? మన కొంతమందికి మెలకు ఉంటుంది, కానీ ఆ నిద్రపోయే వాళ్ళకు మాత్రం మెలకువ ఉండదు. అయితే వాగన్న ఎవరు లేదు. మా నాన్న మాత్రం బయటకు వచ్చాడు. మొత్తం అందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఒకడు మాత్రము బతుకున్నాడు. అని పేరు తెప్ప అని పెట్టాడు. తెప్ప అంటే ఆ నీటిలో కొట్టుకొని పోయిన వాడంట. ఈ రోజు కూడా నా వయసు తెప్ప అని. ఆ నీళ్ళలో కొట్టుకొని పోయి మధ్యలో చెట్టుకి ఆ చెట్టు నీటనే కరుచుకున్న దాదాపు 3-4 రోజులు భోజనమే లేదు, వాడికి భోజనమే లేదంట. ఆ తర్వాత అందరూ కొట్టుకొని పోయి చచ్చిపోయారు. ఆ అబ్బాయి మాత్రం బతికాడు. చిన్న పిల్లలు 10-12 సంవత్సరాల వయసు. ఒక మామిడిని కరుచుకున్నాడు అనమాట. అప్పుడు పోయి తీసుకొని వచ్చి బ్రతికారనమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. ఏముండాలంటే మెలకువగలిగి ఉండాలి. దయచేసి రండి. యెషయా 27వ అధ్యాయము, యెషయా 27 3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని. ఎలా ఉందంటే దినము రాత్రి. ఎవరు నీరు కట్టుతున్నారు? ప్రభు అయిన యేసు మనందరినీ కాపాడుతున్నారు. అయితే ఇంకొక మాట ఉంటుంది, తీయొద్దు, మేము అందరికి పరిచయం వాక్యమే. ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు కునుకంటే ఏంటమ్మా? ఏమ్మా నిద్రలో ప్రార్థనలో కునుకు తీసావా అని అంటారు కదా. ఎవరన్నా కొంతమంది, నేను కూడా కూర్చుంటే ఒకసారి నిద్ర వస్తుంది.
మన నీళ్ళతో కడుక్కోవడమో లాంటి నన్ను నేను ఇచ్చుకోవడమో ఏదో చేస్తాను కదా, కంట్రోల్గా ఉండాలని. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు కొడుకడు. ఇజ్రాయెల్ అంటే ఎవరు? మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం. ఇజ్రాయెల్ అంటే ఎవరు? మనమే. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది. ప్రభు మహాకృపను బట్టి చెప్తున్నాను, మన జిల్లా అంతా కూడా లేదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, చిన్నోళ్ళని చూస్తే లోకంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు చిన్నోళ్ళు వాడు చిన్నోడు కదా అని చెప్పి వాడి మీద అందరూ అటాక్ అవుతారు కదా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కూడా ప్రపంచంలోనే చిన్న దేశం, ఒప్పుకుంటారా లేదా? ప్రపంచంలోనే చిన్న దేశం. 14 దేశాలు ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి ఇప్పుడు కూడా ఇట్లా కాటుకోని ఉన్నాయి. 14 దేశాల మీద విజయం సాధించింది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అప్పుడు కూడా మాకు మిట్లు అంటుంటుంది, ఇది ఒక పదం నేను చెప్తా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కానీ. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మా పెద్ద కమాండర్ సిక్కు సాదాలు చెప్తుంటాడు, అరే సునో భాయ్ ఇజ్రాయెల్ దేశమే ఏక్ జవాన్ 1000 ఆద్మీ కా బరాబర్ అంటాడు. ఒక్కడు వచ్చేసి 1000 మంది సమానం. ఇప్పుడు శ్రీను వచ్చేసి ఒకవేళ బలాడ్డుగా హైట్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు వచ్చినా కొడతాడు, 10 మంది వచ్చినా కొడతాడు. ఒకవేళ 1000 మంది వస్తే కొడతావా బాబు? కొడతావా? నేనైతే ఒకరిని కూడా పట్టుకోలేదు, 2 చేతులు నమస్కారం పెట్టి పారిపోతాను అనుకో. అయితే దేవుడు ఏమంటున్నాడు, 1000 మందితో సమానం అంటే అంత వాళ్ళని బలాఢ్యులుగా చేశారు. అరే ఏక్ ఆద్మీ ఏక్ సైనిక్ 1000 ఆద్మీ కా బరాబర్ అంటున్నారు. ఎంత గొప్ప సంగతి అండి నిజంగా. ఏంటి ఇది డూప్ కాదమ్మా, నేను రియల్గా చెప్తున్నాను ప్రభు నామం బట్టి. ఆ ఇజ్రాయెల్ దేశం అంటేనే ఇప్పుడు అమెరికా రష్యా అన్నీ పరిగెత్తులు వాళ్ళు భయపడి గలగలాడిపోతున్నాయి. ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరైనా వస్తారేమండి. అయితే దేవుడు ఏం చేశాడు, కునుకడు నిద్రపోడు. యేసు ప్రభు నువ్వు అనొచ్చు, అయ్యా నన్ను ఒక ఆమె డౌట్ అడిగింది, యేసయ్యా 1 గంటకు నిద్రపోతాడు కదా, అప్పుడు ప్రార్థన చేసుకోకూడదు కదా అని చెప్పి. యేసు ప్రభు 24 గంటలు 365 రోజులు అన్ని రోజులు ఆయన మేల్కొని ఉంటాడమ్మా. నువ్వు దయచేసి ఏ క్షణం ప్రార్థన చేసినా నీ మొర నా మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు చూడండి, ఒకవేళ కునుకు తీసినాం అనుకోండి, మనకేమన్నా గుర్తుంటుందా? మనం అప్పుడు ఏసయ్య నిద్రపోయినాడు అనుకోండి, ఏసయ్య నాకు ఈ పరీక్షలు రాశాను, మంచి ఉద్యోగం దయచేంటే యేసు ప్రభు నిద్రపోయాడు అనుకోండి, ఇంటరా మాటలు మనమైనా వినకపోవచ్చు కానీ ఏసయ్య మాత్రం కునుకు తీయడు. అందుకే ఆ మాట చెప్పాడు, ఇజ్రాయెల్ కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. మనమందరం నిద్రపోతాం కదా, అన్నయ్య నేను నిద్రే పోనన్నయ్య, నా బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు ఏసయ్య కన్నా గొప్పవాలనుకోవచ్చు. యేసు ప్రభు శిష్యులు, బాబు నేను అప్పగింపబడుతున్నానయ్యా, నేను ఒలివకొండలి ప్రార్థన చేసుకుని వస్తాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే యేసు ప్రభు పోయి ప్రార్థన చేసుకుని వచ్చేసరికి వీళ్ళందరూ ఏమయ్యారు? ఒప్పుకుంటారా లేదా తల్లి కదా? యేసు ప్రభు శిష్యులే చూస్తేనే నిద్రపోయారంటే అప్పుడు మనం అనుకోవాలి మనమే పాటి వారిమని కదా. కాబట్టి అలాగే మనం ఉందాం. అయితే భక్సింగ్ గారు కూడా మంచి ప్రార్థనా పరుడు కదా, ఆయనను మనం పోల్చుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్న సిస్టర్ మీరు చూశారు కదమ్మా, భక్సింగ్ గారిని చాలా మంచిది. మీరు ఎవరు చూసారా? లేదు, సరేలే, ప్రభు మనకు సాయం చేస్తుంది. నేను కూడా దూరం నుంచి చూశాను. అయితే అప్పుడు నా స్వార్థం కోసం పోయా, ఉద్యోగం రావట్లేదు, దేవుడు సాయం ఆయన కాడికి పోతే ఆయన ప్రార్థన చేస్తాడంట వస్తున్నాయి. నిజంగా అనుకున్నట్టుగానే ఆయన ప్రార్థన చేశాడు. మరుసటి రోజు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ప్రభు సురక్షితంగా కాచి కాబట్టి నేను ఊహించలేదు. అప్పుడు మాది బ్రదర్ అని సావాసం, ఈ సావాసంలోకి వస్తామని కూడా నాకు తెలియదు. దేవుడు మళ్ళీ ఇదే సావాసంలో నడిపించాడు. మరి ప్రభు బిడ్డలకు వాక్యాన్ని చెప్పడం ఎంత గొప్ప దేవుడో చూడండి. కాబట్టి భక్సింగ్ గారు స్వస్థావరం కలిగిన దేవుడు ఆయన కదా. మరి అట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. మనపై నాయకులను జ్ఞాపకం చేసుకోమనింది. దయచేసి రండి. మరి అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయితే రోమా 13:12 త్వరగా ముగించుకొని మనము ప్రభు బలలో పాల్పంచుకుందాం. రాత్రి చంద్రబుజి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజస్సు బంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. కాబట్టి ప్రియులరా, అయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. అంటే మరి చాలామంది మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నాం, పాప క్రియలు చేస్తున్నాం. అయితే అంధకారములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తెల్లవారుతుంది,
మనము పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఏవైతే బలహీనతలు ఉంటాయో ప్రభు సన్నిధిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువును హత్తుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. దయచేసి రమ్మ బుజ్జి. మత్తయి సువార్త ప్రకటన 1:3. ప్రకటన 1:3. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయం ఉంది, ఇప్పుడే ప్రియులారా, సమయము ఇప్పుడే ఉంది, సమీపించింది. ఏ దినం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుకనే మారు మనసు పొంది ప్రభువును మనం ఏం చేయాలి? సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి చైనా బార్డర్లో ఉన్నప్పుడు అక్కడ తమిళియన్ ఒక అతను ఉండేవాడు. నిజంగా సేవకులు ఎంత త్యాగం చేస్తారంటే, ఈ మధ్య ఒక సేవకుని కూడా చంపేశారు కదా శత్రువులు కదా. నిజంగా ఆ అడవి ప్రాంతాల్లో చెంచులు ఎక్కువ. వాళ్ళు అక్కడ బట్టలు ఉండవు, వాళ్ళకు గోషులు మాత్రమే పెట్టుకుంటారు. మా ప్రాంతంలో కూడా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నాగరికత మారి వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు. అట్లా చాలా వాళ్ళు ఇదిగా ఉంటారు అనమాట. ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి ఒక సేవకుడు వెళ్ళారు, తమిళియన్. ఏమనుకున్నాము, ఈ బార్డర్లో ఎవరు ఉంటారు లేని, చైనా బార్డర్ లాస్ట్ బార్డర్లు అనమాట. అప్పుడు ఒక మంచి తాగుబోతనికి సువార్త చెప్తా ఉన్నాడు. సువార్త చెప్తుంటే, అయ్యా యేసయ్యను నమ్ముకోయ్యా, ఈ తాగుడని వదిలిపెట్టే, అర్ధరాత్రి పోయి రాత్రి 10-11 గంటలకు, అయ్యా నేను రేపు ఇవన్నీ వదిలిపెట్టి మందిరానికి వస్తాయా, ఈ ఒక్క పూట మాత్రం తాగలేయా అని చెప్పి ఆ సేవకుని బతిలాడుతున్నాడు. లేదయ్యా, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు, అందులో మనం ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నామయ్యా, పులులు షిమాలు అన్నీ ఉన్నాయని చెప్పినా కానీ అతను నమ్మలే. మనం ఎవరికన్నా సువార్త చెప్తే ఏమంటారు? అరే నేను ఇప్పుడు వయసులో యవన కాలంలో ఉన్నాను, అన్నీ అనుభవించిన తర్వాత ప్రభువుని నమ్ముకుంటాను కదమ్మా అని అంటూ ఉంటారు. కానీ ప్రియులారా, ఏ క్షణం ఏం సంభవిస్తుందో మనకు తెలియదని చెప్తున్నాడు. అయితే అతను చెప్పి అటు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఏమైందంటే అతను పడుకున్నాడు కదా, మైకంలో ఉన్నాడు. పాపం ఆ సేవకుడు వచ్చి చెప్పాడు, అయ్యా యేసయ్యను నమ్ముకోయ్యా, సమయం సమీపించినది, ఏం జరుగుతుందో తెలియదంటే, అప్పుడు రేపు నమ్ముకుంటా అన్నవాడు అర్ధరాత్రి మళ్ళీ ఒక శబ్దం వచ్చింది, టక్ 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 అని చెప్పి డోర్ కొడతా ఉంటే ఆయన నిద్రవంపులు లేసి మళ్ళా వచ్చాడు ఏంద్రా అని చెప్పి చూసేసరికి ఎవరున్నారు? ఆ సేవకుడు లేడు. పెద్ద పుల్లు వచ్చింది. పులిలో కూడా ఇట్లా తెలుసా, డోర్ కొట్టి తెలుసా, అవి కొట్టేసరికి ఆ పులి అమాంతగా ఆయన మీద పడ్డది. పడి గుండెలు చీల్చి ఆయన రక్తమంతా తాగైపోయింది. తెల్లారానికి ఆ సేవకుడు వచ్చాడు, అయ్యో నా బిడ్డకు సువార్త చెప్దాము, ఈరోజు మందిరానికి వస్తా అన్నాడు కదా అని చెప్పి వెళ్ళి చూసరికి అతని శవం వాకిట్లనే పడింది. పిల్లల మొత్తం లోపల ఉండే అన్నీ తినేసి పులి రక్తమంతా తాగి ఆ ఎముకలు మాత్రము కొన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే అతను ఏమన్నాడు? రేపు నమ్ముకుంటాను. సమయం ఉన్నదా? నేను మిమ్మల్ని భయపెట్టడానికని కాదు, రేపు అనేది మనం ఎప్పుడు కూడా వాయిదా వేసుకోవాలి. అది ముఖ్యంగా మనకి ఏ పనులైనా పర్వాలేదు, కానీ ప్రభు విషయంలో మాత్రం మనము వాయిదా వేయకూడదు. ప్రభువును మనము ఏ క్షణమైనా మన బిడ్డలకు కూడా మనం చెప్పుకోవాలి, నాయన సమయం లేదు నాయన, ప్రభువును నమ్ముకున్నాయన అని చెప్పి మనం చెప్పాలి, ప్రయాసపడాలి. కాబట్టి పిల్లరా, అలాగే మనం అనేకుల కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉందాం. దయచేసి రండి, కీర్తనలు 39:4 కీర్తనలు రాబుజీ 39వ అధ్యాయం చదువుమా. యెహోవా నా అంతం ఎట్లున్నదని నా దినముల ప్రమాణం. దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి, 39:4లో, యెహోవా నా అంతము ఎట్లున్నది నా దినములు. ఇప్పుడు ఎవరైనా అంతాన్ని కోరుకుంటారా? ఈయన గొప్ప భక్తుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు హృదయానుసారుడు తెలియపడుతున్నాడు. ప్రేసయ్యా, నా అంతం ఎట్లున్నదో దయచేసి నాకు తెలియపరచయ్యా, నా దినాలు గడిచిపోతా ఉన్నాయి అని చెప్పి కోరుకున్నా. అంతాన్ని ఎవరన్నా కోరుకుంటారా? మనం కూడా కొంతమంది పాపం
పెద్దలు కష్టాలు వస్తే వాళ్ళు ఏమంటారు, అయ్యో ఈ లోకంలో బతకలేకపోతున్నాను, కొడుకులు అన్నం పెట్టడం లేదు, నన్ను అనాథాశ్రయంలో చేర్పించారని కొంతమంది వాపోతుంటారు కదా. ఎప్పుడైతే విసిగి చెందారో అప్పుడు ఈ లోకంలో మనం మనుషులం కాబట్టి మనం ఏమంటాము, ప్రభువుని వేడుకుంటాం, ప్రభా మా అంతం ఎట్లుందో చెప్పాయా అని చెప్పి. బాగా ఇంకా వృద్ధాప్యం 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 అట్లాగనే పోతా ఉంటే కష్టాలే కదా. అందుకే ప్రభు సెలవిచ్చారు, మనిషిని యొక్క ఆయుష్ ఎంత 70, అధిక ఆయుష్ 80. ఆ మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఒప్పుకుంటారా కదా. కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్లోని మనం తృప్తి కలిగి జీవించాలి. ఒకవేళ ఎక్కువ ఇస్తే మంచిదే, అయితే 80 సంవత్సరాలు వెళ్ళంట మరి అది ఆయాసము దుఃఖమే. చాలామంది మరి బ్యాంకుకి పాపం పెన్షన్ తీసుకొని వస్తూ ఉంటారు, వాళ్ళు పాపం చాలా వేదనతో వస్తుంటారు. ఒక ఆమె అయితే రమణమ్మ అని చెప్పి మిరియాలపాలెం, పాపం ఆమెకు నడుమిరిపోయింది, నడవలేదు, అంతా వృద్ధాప్యమే, పాపం పెన్షన్ తీసుకొని వస్తారు. ఆమె బాధ చూసి నిజంగా చాలా విచారం వేస్తుంది. అయ్యా ఏసయ్య ప్రభు నమ్ముకున్నది, అన్ని రాదు ఏసయ్య నమ్ముకున్నది మన ఒంగోలు. నిజంగా నా అంతం ఎట్లున్నదో దేవునికి నేను ప్రతిరోజు అనుకుంటున్నా, ఈ బాధలు భరించలేకపోతున్నాను. కాబట్టి లోకంలో ఉన్నంత వరకు మనం కొన్ని బాధలు భరించాలి. మీరు అనుకోవచ్చు మనం చాలామంది బాధలు ఉంటాయి అలా అని చెప్పి ప్రార్థన చేయించుకోకుండా ఉండేది. బాధలు మనుషులకు బాధలు ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకలాలు, వాటి అన్నిటినీ తొలగిస్తా అన్నాడు. చాలా బాధలు ఉంటాయి కుటుంబంలో. అయితే అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, అన్ని బాధలు మనం భరించలేము. యేసయ్య ఆయనకి ఏం చేశాడు, దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు కడుపులో. మరి నేను అనుకుంటాను అది ఏదైనా క్యాన్సర్ గడ్డ లేక పుచ్చుకుని ముళ్ళు వచ్చేసి చల్లగా ఉంటుంది. ఆ ముళ్ళు పరిశుద్ధ గ్రంథం మాట ఉంది, ముళ్ళు అనగానే పుచ్చుకుంటా ఉంటుంది. కొంతమంది కాళ్ళు నొప్పి అంటే అది నొస్తూనే ఉంటుంది, నడుము నొప్పి వస్తూనే ఉంటుంది, తలనొప్పి వస్తూనే ఉంటుందా. అయితే పౌలు గారు భరించలేక, యేసయ్య నాకు తొలగించయ్యా ఈ బాధ అంటే ప్రభు ఏమన్నాడు, ఆయనంటనే యేసు నామములో స్వస్థత కలుగును గాక అన్నాడా. ఏమన్నాడు, తల్లి నా కృప నీకు చాలయ్యా అనేసరికి ఇంకా మరి పౌలు గారు ఎక్కడ కూడా ఆయన ప్రభుని అడిగినట్టు లేదు. కాబట్టి మనం బలహీనం కాబట్టి మనకు ఏదైనా చిన్న బాధ వస్తే మనం ఏం చేస్తాం, తండ్రి బాధ భరించలేకపోతున్నాను తండ్రి. అయితే ప్రభు ఆయనకు చెప్పినట్టుగా నా కృప నీకు చాలును అని చెప్పాడు అనుకో, అది మనం మరణించేంత వరకు కూడా ఆ బాధ ఉండనే ఉంటుంది. అయితే ఆ బాధ ఉన్నందుకు దేవుడు మనకు మహిమ కిరీటం ఇస్తాడు. ఇది మాత్రం వాస్తవం. మనకు బాధ కలిగిందని లేక శ్రమ వచ్చిందని చెప్పి మనం బాధపడకూడదు. నేను నిజంగా ఒకటి చూసి ఆలోచిస్తాను. బక్షింగ్ గారు అక్క కూడా ఉంది కదా ఇక్కడ పెద్దవాళ్ళు, ఆ బక్షింగ్ గారి దగ్గరికి 1990లో నేను వెళ్ళినప్పుడు ఆయనకు మాటలు లేవు. ఆయనకు మాటలు లేవండి. మరి యేసు ప్రభువే ఆయన మాటను మూతేసేసాడు. మరి అది దేవునికి అయితే ఎంత గొప్ప సేవకుడు ప్రపంచంలోనే బక్షింగ్ గారు. అయితే అలాంటి వ్యక్తికే ఇలాంటి యొక్క బాధకరమైన మరి వ్యాధి అని అనుకోవచ్చు, ఆ బాధ ప్రభు అనుమతించాడంటే నీవు నేను ఎంత. కాబట్టి అలాంటి భక్తులు మనం పోల్చుకుందాం. మరి దాదాపు 13-12 సంవత్సరాలు ఆయన అలాగా నోటి మాట దేవుడు బంధించాడు. మంచి ప్రార్థన చేసేవాడు. వాడి ఆత్మ ద్వారానే ప్రభువుకు ఆయనకు సంభాషణ. కాబట్టి ఏదైనా మనకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు అనుమతిస్తే బాధలన్నిటిని తొలగించేస్తాడు. అందుకే దావీదు మహారాజు ప్రార్థన చేయగా మరి దావీదు మహారాజు యొక్క బాధలన్నిటినీ తొలగించాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి దేవుడు తొలగిస్తాడు, సహాయం చేస్తాడు. ఇక మాట చూసుకొని మనం ముగించుకున్నామండి. దయచేసి రండి. కీర్తనలు 121 అధ్యాయము 121:3 చదురా. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు.
ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణములు కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. అనే దగ్గర మనందరం ఏమన్నాము? నన్ను కాపాడును అని ప్రభువుని మనం అడుగుదాం. అయితే ఇశ్రాయేలు కాపాడు దేవుడు మరి కునుకడు నిద్రపోడు, ఆయన ఎన్నడూ కూడా నిద్రపోడు, నిత్యము మనల్ని కాపాడుతాడు. ఎవరినంటే ఇశ్రాయేలు అంటే ఎవరు? యేసయ్యను నమ్ముకున్న వ్యక్తులు. మనమందరము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజలము, ఆయన బిడ్డలము. కాబట్టి మనము ఎన్ని ఆపదలు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. అటు ప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రభు బలలో మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఆరాధనలో పంచుకుందాం. దయచేసి మోకరించండి, స్తుతులు చెల్లించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఉన్నామండి. అటు ఇటు చూడొద్దు. ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధిద్దాం. దేవుడు గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేశాడు. పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ధ్యానంలో ఉండండి దయచేసి. అటు ఇటు చూడొద్దు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. మా స్తుతికి కారణమూర్తులైన మా ప్రభువా, మీ బంగారు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. దయగల తండ్రి, మీరెంతైనా మంచి దేవుడవు. మిమ్మల్ని నమ్మిన వారిని ప్రభువా విడువను ఎడబాయనున్న దేవుడు తండ్రి స్తోత్రాలు. ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు, కొడుకుడు, నిద్రపోడని మీరు ఇచ్చిన వాగ్దానకై స్తోత్రాలు. ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ, ఎన్ని కరువు కాటకములు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రభువా వ్యాధులు భయంకరమైన అపాయాలు వచ్చినప్పటికీ తండ్రి, వాటన్నిటి నుండి ప్రభువా మాకు విడుదలిచ్చినందుకై స్తోత్రాలు. దయగల ప్రభువా, మరి సజీవులుండే దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో, దయగల తండ్రి మంచి దేశంలో ప్రభువా మీరు మమ్మల్ని ఉంచినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మా కొరకు, నా కొరకు ప్రభువా మీరు రక్తం కాచి, మీ యొక్క అమూల్యమైన రక్తము, దయగల తండ్రి పరిశుద్ధమైన రక్తముతో ప్రభువా పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసినందుకై స్తోత్రాలు. దయగల తండ్రి మాకు మంచి కాపరిగా, మా మంచి దేవుడుగా మీరు మాకు ఉన్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. దయగల తండ్రి మా కొరకు ప్రభువా చిందించిన రక్తంకై స్తోత్రాలు. మీ శరీరం అంతా నలుగొట్టబడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల ప్రభా, ఈ యొక్క తండ్రి మీ యొక్క పాత్రను ప్రభా దీవించి ఆశ్రయించి బలపరచమని, యోగ్యంగా చేయవేయటం కావాల్సిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వారు దయచేసి మీ కుడి హస్తాన్ని కనిపించలాగున చూపించినట్లయితే మరి ప్రచారకులు మీ దగ్గరికి తీసుకొస్తారు. ఒక చిన్న ముక్క తీసుకొని దయచేసి కనిపించలాగా మీ చేయి చూపించండి. ధ్యానంలో ఉందాము. ప్రభుకు మొరపెడదాం. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయనకు నిజంగా మొరపెట్టు వారికి దేవుడు ఎంతో సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రభుతో మనం మాట్లాడదాం ప్రియులారా. ప్రభు మన అవసరాలు అక్కడ తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు.
ఇంకా ఎవరికైనా ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె మీ దగ్గరికి రానట్లయితే దయచేసి మీ యొక్క కుడి హస్తాన్ని కనిపించలాగిన చూపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. ఎవరికైనా అందనట్లయితే మీ కుడి హస్తాన్ని చూపించండి. పాత్ర కొరకు స్తుతులు చెల్లించుకుందామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తము, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మా స్తుతికి కారణభూతుడైన మా ప్రభువా, మీ బంగారు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. దయగల తండ్రి, మీ బల చుట్టూ ఒలే మొక్కలెవలే మమ్మల్ని చేర్చిన విధానికై స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ ఆనందం బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీ రక్త మాంసములలో పాలిభాగస్తులుగా చేసినందుకే స్తోత్రాలు. ఈ పాత్రను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే, సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విమోచన పొందితివి ప్రభువా, నీకే స్తోత్రము. పాప విమోచన ప్రభువా, నీకే స్తోత్రము. నీ రక్తమే శుద్ధీకరించును, నీ రక్తమే నా భారము. దయచేసి ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాలిభాగస్తులయ్యారో, ప్రభు రక్తంలో కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నామండి. మీ దగ్గరికి పాత్ర వస్తుండగా మీ భాగం తీసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నామండి. ధ్యానంలో ఉందాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రభు సన్నిధిలో మొరపెడదామండి. మన అవసరం అక్కర్లు తీసుకెళ్ళే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దయచేసి గమనించాలి, మీ మనవులు ప్రార్థన మనవులు ఏదైనా ఉంటే మీరు తీసుకొచ్చినట్లయితే మీ కొరకు ప్రభు నామములో ప్రార్థన చేస్తామండి. మీ ప్రార్థన మనవులు ఏదైనా కూడా మరి తీసుకురావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం.
ఇంకా ఎవరికైనా పాత్ర అందనట్లయితే దయచేసి మీకు వ్యవస్థాన్ని కనిపించేలాగా చూపించండి. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. యేసు ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. దయగల ప్రభువా, మమ్మల్ని కాపాడుతూ సంరక్షించి పోషిస్తుందికై స్తోత్రాలు. మీ గుడారంలో అతిథిగా మమ్మల్ని ఉంచిన విధానికై స్తోత్రాలు. మీ రక్త మాంసములలో పాలిభాగస్తులు చేసినందుకై స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, ఎవరైతే అయోగ్యంగా పుచ్చుకున్నారో దయతో క్షమించండి. యోగ్యంగా పుచ్చుకున్నటకు మంచి మనసు దయచేయండి. యోగ్యంగా పుచ్చుకున్న ప్రతి బిడ్డను ప్రభావ బహుగా ఆశీర్వించండి తండ్రి. మీ మందిర సమృద్ధిలో ప్రభావ తృప్తి కలిగి జీవించటకు అతి శ్రేష్టమైన గోధుమలతో ప్రభావ తృప్తిపరచగలని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకునండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేదులని ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె మేమందరము నిరంతరము ప్రభువా మీ మందిరములో నివసించినట్టుగా దయగల తండ్రి, మీ యొక్క మందిరములో ప్రభువా మా ఆత్మను కుమ్మరించి మిమ్మల్ని గోజారినట్టుగా కావలసిన కృప దయచేయండి. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశమును కలుగజేసిన దేవుని వలనే మాకు సహాయం కలుగును. నీ పాదము తొట్టి లేకుండా కాపాడు దేవుడని మీరు ప్రభావ మీరు సెలవించారు. అవును తండ్రి, మీరు ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు. కొనుకడు నిద్ర పోడనిచ్చిన వాగ్దానకై స్తోత్రాలు. మమ్మల్ని నిత్యము కాపాడుతూ వస్తుందికై స్తోత్రాలు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. దీర్ఘాయు చేత తృప్తిపరచదను. నా రక్షణ చూపించదనని మీరు ఇచ్చిన తండ్రి వాగ్దానకై స్తోత్రాలు. కృపగల తండ్రి, ఆశ కలిగిన ప్రాణమును ప్రభువా మీరు తృప్తిపరచగలిగే దేవుడవు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఏ ఆశ వచ్చినారో ప్రభువా పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆరాధనలోను బల్ల యొక్క వర్తమానంలో ప్రభా మీరు చేసిన సహాయానికై స్తోత్రాలు. వాక్యం నీరుగట్టి ఫలించుటకు ఫలాభివృద్ధి పొందుటకు సాయం చేయండి. ఒక్క పాపి కూడా ప్రభా నశించుట ఏ మాత్రము ప్రభా మీరు ఇష్టపడని దేవుడు తండ్రి కనికరించి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మను ప్రతి ఒక్క బిడ్డపై ప్రభా కుమ్మరించండి. దయగల తండ్రి, వారి హృదయ వాంఛలను తీర్చండి ప్రభా. ఎవరైతే తండ్రి అనారోగ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ మరి ప్రభా వ్యాధులతో బాధపడుచున్నారో యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి స్తోత్రాలు. భక్ష్యం గారు లాంటి సేవకులు ప్రభా మీరు లేవనెత్తండి తండ్రి. ప్రభా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు చదువుకున్న బిడ్డలు ప్రభా వచ్చినారు తండ్రి, వారిని కనికరించండి ప్రభా. ఉద్యోగాలు దయచేయండి. మంచి ఉద్యోగం చేసుకుంటూ లోకంలో మీకు సాక్షిగా జీవించిన కృప చూపించండి, సహాయం చేయండి. దయగల తండ్రి, వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మరి మీరే సెలవిచ్చారు కదా తండ్రి, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాయించిన విధానకై స్తోత్రాలు ప్రభా. మా యవన బిడ్డలు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పెద్దలు వచ్చినారు, వృద్ధులు వచ్చినారు తండ్రి, కనికరించండి. వారికి మంచి ఆరోగ్యం దయచండి. కుటుంబాన్ని బిడ్డలను ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి వారికి రక్షణ మారు మనసు దయచేయండి. మీరే నిజమైన దేవుడని ప్రభువా గుర్తిరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చారు ప్రభా, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల అగ్నిగుండములో వేస్తాన్న దేవా స్తోత్రాలు. దయగల తండ్రి, అది గుర్తిరిగి ప్రభా మిమ్మల్ని నమ్ముకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మా అందరికి ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. అవును ప్రభా, ఈ లోకం వదిలినట్లయితే తండ్రి మీతో పాటు ఉంటామన్న నమ్మకాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు ప్రభువా. కనికరించండి. మా గ్రామ వాసులను జ్ఞాపకం చేసుకునండి. ఇరుపొరు కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్కోని మందిరాన్ని బట్టి వందనాలు ప్రభువా. దైవచేకులు సుబ్బారెడ్డి నక్క, వారి కుమారులు, కోడళ్ళు, మనవల్ల సంతానం, మనవరాల సంతానాన్ని జ్ఞాపకం చేసుకునండి. పెద్దలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎబ్రోల్ సావాసాన్ని జ్ఞాపకం చేసుకునండి. సేవకులు, విశ్వాసులు
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. ఐక్యమత్యం కలిగి సహోదర ప్రేమ కలిగి ప్రభువా నివసించటంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామ ఘనత కొరకు ప్రభువా నీ దాసుడు తండ్రి భక్ష్యం గారు మా ప్రభు ఎంతో ప్రయాసపడి దయగల తండ్రి మరి ప్రభువా అనేక ఆత్మను రక్షించిండగా ప్రభువా ఒక్క ఆత్మ కూడా ప్రభువా నశించుకోకుండా ప్రభువా మీ సన్నిధిలో తండ్రి మోకరించి స్తుతించటకు కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జిల్లా రాష్ట్ర దేశ ప్రజలు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కనికరించండి, సాయం చేయండి. దయగల తండ్రి ఉక్రెయిన్ రష్యా కొరకు ప్రార్థిస్తున్నాం. సమాధానపరచండి ప్రభువా, ఐక్యతపరచండి తండ్రి. అక్కడ మిమ్మల్ని నమ్మిన వారు ఉంటున్నారు ప్రభువా, రెండు దేశాలను ప్రభువా తండ్రి మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు ప్రభు అయ్యా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభువా, సాయం చేయండి, సుఖమైన కాన్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుగల తండ్రి మరి ప్రభా రాజేష్ రాజ్యం బట్టి వందనాలు ప్రభువా. నీ దాసురాలు వృద్ధాప్యంలో కూడా ప్రభువా ఎంతో ప్రయాసపడుచుండగా కనికరించి మా ప్రభా సహాయం చేయండి. మీ చిత్తమైతే తండ్రి ఒక సొంత మందిరము కట్టుకొని అందులో నివసిస్తూ మీ నామాన్ని మహింపరచుటకు మరి ప్రభువా మరి తండ్రి మరి మీ ఆలయంలో మేమందరము ప్రవేశించుటకు ప్రభువా ఒక మందిరం కావాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. ఈ దాసురాల్ని ప్రభువా బలపరచమని కావలసిన జ్ఞానము వివేకం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. స్త్రీను జ్ఞాపకం చేసుకుని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా, సహాయం చేయండి. మాదిరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన దెబ్బపలంకై వందనాలు ప్రభు, కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తన భర్తను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి ఇంకా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు, యేసు నామములో ప్రభువా వారికి నెమ్మది దయచేయండి, సుఖమైన కాన్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు ఆశించిన రీతిగా సంతానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ భూలోకంలో ప్రభువా ఆ సంతానం ఇచ్చించుట్లో ప్రభువా విస్తరించి ఫలించి ఫలాభివృద్ధి పొందుటకు అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా సాయం చేయండి. నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తాన్న దేవా స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సాయం చేయమని మరొకసారి తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి జీవిని ప్రభువా ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వించి బలపరచమని అన్ని విషయాల్లో మీ కృపా కనికరం దయని కోరుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం లేచి ఒక పాట ద్వారా ప్రభువుని మహిమపరుద్దామండి. ప్రభు మనకి ఇచ్చిన కానుకలు సమర్పించుకుందాం. పాఠ సంఖ్య 204 అండి. 204 కొత్త పాఠ పుస్తకంలో, పాత పాఠ పుస్తకంలో 175. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలని ఆనందించి కొనియాడు సదా యేసుని. ఓ ప్రియుడా ఓ
మన ప్రియ యేసు వాసుచున్నాడు, యేసు వాసుచున్నాడు, మహిమ శరీరం మన కొసగోను. ప్రియ యేసు వాసుచున్నాడు, మహిమ శరీరం మన కొసగోను. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, ప్రియాడు సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. దయచేసి కూర్చోండి. దయచేసి ప్రకటనలుగా గమనించాలండి. సాయంత్రం సువార్త కూడికండి 7 గంటలకు. దయచేసి గమనించాలి, సువార్త కూడిక 7 గంటలకు. బుధవారం సాయంత్రం ప్రార్థన కూడిక, బుధవారం సాయంత్రం. గురువారం సాయంత్రం స్త్రీల కూడికండి. పెట్టుకుంటున్నారు ఇవన్నీ, చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్. మన మందిరం నిర్మాణం కొరకు కదా, నిజంగా చాలా ఇది ప్రాముఖ్యమైన విషయం. మందిరం అనేది మనకు అవసరం. ఎందుకంటే సరే గృహాలలో పెట్టుకోవడము అది రెండో విషయము, కానీ చిన్నదైనా కానీ ఇప్పుడు మనం ఎంత కూడుకుంటున్నామో అంతదైనా కానీ మందిరము చాలా మంచిది. అందుకని నీ పరిశుద్ధాలయంలో నీ ఆవరణములో నివసించువారు ధన్యులు అన్నారు. కాబట్టి మందిరం కొరకు మేము మా సొంత ప్రార్థనలు కూడా ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాం, మందిరం కొరకు, మీ అందరి కొరకు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనము అందరి కొరకు ప్రార్థన చేయడం వల్ల మనం ఆశీర్వదించబడతాం. ఆ విషయం చాలామందికి తెలియదు వాళ్ళని ప్రార్థన చేస్తే. అందుకే దేవుడు ఏమంటాడు, నువ్వు దీవించేవారిని నేను దీవిస్తా అన్నాడు. మనం దీవించాలి, ఎవరిని కూడా మనము దీవించకుండా ఉండకూడదు. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో తిమోతిలో అనుకుంటాను, 1 తిమోతి 2వ అధ్యాయము, మరి నువ్వు సుఖంగాను నెమ్మదిగాను ఉండాలంటే ఏం చేయాలి? అందరికి తెలుసమ్మా, నీకు చెప్పాల్సిన పని లేదు. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. తల్లి ప్రార్థన చేద్దాం, మనం ఆశీర్వదించబడతాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో మనం సెలవు తీసుకున్నామండి. ప్రార్థన. దయచేసి స్థానంలో వచ్చండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా దయగల తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. ఎస్ ప్రభువా, మరి తండ్రి మీ సన్నిధిలో మరి మీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చారు. దయగల తండ్రి, ఈ వార కార్యక్రమాలన్నీ ప్రభువా మీరు ఆశీర్వదించండి. ప్రభు ఈ ప్రభు దినం మీరు మాకు అనుగ్రహించారు. ఆత్మతో సత్యంతో ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి మనసుకే స్తోత్రాలు తండ్రి. ప్రభా మీ పాదాలు పట్టి అడుగుచున్నాను తండ్రి. ఎవరు ఏ ఆశతో ప్రభా కానుకలు ఇచ్చినారు, మీ మందిర సమృద్ధిలో వారు కూడా ప్రభా తృప్తి కలిగి జీవించుటకు ప్రభా తండ్రి వారికి కావలసిన ప్రభా ఆర్థిక సహాయాన్ని దయచేయండి. ఎవరైతే అప్పుల బాధలు ఉన్నారో సహాయం చేయండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామములో ప్రభా వారికి స్వస్థత దయచేయండి తండ్రి. గృహాలు లేని వారికి గృహం దయచేయండి ప్రభా. దయగల తండ్రి, మీరు అందరికీ ప్రభా అన్నవసరములు దయచేసిన దేవుడు ప్రభా. దయగల తండ్రి, మీరు మాకు ప్రభా ఇచ్చిన వాటన్నిటిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి. సుఖమైన కాన్పును ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభా. దయగల తండ్రి, వారి యొక్క బట్టలకు కూడా ప్రభు రక్షణ మారుమూర్చి దయచేయండి. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మా ప్రభు ఇచ్చిన కానుకలు తండ్రి 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించి ఫలాభివృద్ధి పొందుటకు దయగల తండ్రి మీ మందిర నిర్మాణం కొరకు ప్రభువా వాడబడుటకు తండ్రి మీ దాసుడికి ప్రభువా కావలసిన జ్ఞానము వివేకం దయచేయమని
దయగల తండ్రి మేము సెలవుచ్చుకొని మా గృహాలకు వెలుచుండగా మీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉంచండి. ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి ప్రభా అనారోగ్యాలు రాకుండా మీ పరిశుద్ధాత్మను ప్రభా ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సాయం చేయగలరని అన్ని విషయాల్లో మీ కృప, మీ కనికరం, మీ దయను కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసం, సమాధానం ఇచ్చట ఉన్న మనకు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియమైన బిడ్డలకు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరికీ యేసు ప్రభు వారి యొక్క కృప సర్వదా సదాకాలము తోడయింది నడిపించునుగాక, ఆమేన్. సిస్టర్స్ ప్రైజ్ లార్డ్, బ్రదర్స్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒక చెప్పుకొని సెలవు తీసుకోండి.